ఈ మధ్య కాలంలో ప్రేమను దేవుని బిడ్డలారా ఎక్కడ చూసినా ఐక్యత లోపం అనేది కనబడుతుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, భార్య భర్తల మధ్యలో సరైన ఐక్యత లేదు, తల్లిదండ్రుల మధ్యలో సరిగా ఐక్యత లేదు, పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదు. ప్రేమను దేవుని బిడ్డలారా, సేవకులు సంఘ విషయంలో ఐక్యత లేదు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇలా ఎన్ని అన్నదమ్ముల విషయంలో, అక్క చెల్లెల విషయంలో, అత్తకోడల విషయంలో, మామాళ్ళ విషయంలో ఎక్కడ చూసుకున్నా ప్రేమను దేవుని బిడ్డలారా ఐక్యత అనేది లోపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమను దేవుని బిడ్డలారా, సహోదరుల ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆమెన్. కలిసి ఉండడం అంట మేలు అంట, కలిసి ఉండడం అంట ఆశీర్వాదం అంట, కలిసి ఉండడం అంట బలం అంట. ప్రేమను దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మరి మేలు పొందే ప్రక్రియ కలిసి ఉండడంలోనే ఉంది. ప్రేమ మేలు మేలు మనకు కలగాలంటే మనం కలిసి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్. ఇంకా ఎవరితోనా సమాధానం పడలేని అనుభవంలో ఈ వీడియో చూస్తున్నావా, ఇమ్మీడియట్లీగా నువ్వు సమాధాన పరచబడే అనుభవంలో ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, దేవుని కృపనికి తోడని నడిపించును గాక. ఆమెన్.